లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్. విశ్వాసమే విజయము. అనుదిన ధ్యానములు. స్థిరముగా నిలిచియుండుడి. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనము. మారు మనసు పొందిన వారికి కలుగు గొప్ప శోధనను జయించుటను గూర్చి పరిశుద్ధ పౌలు మాట్లాడుచున్నాడు. కొన్నిసార్లు ఆత్మ నడుపుదలకు బదులుగా నీ మనసు నిన్ను నడిపిస్తుంది. దేవుని కృప మీదనే ఆధారపడి దేవునికి మహిమ చెల్లించుటకు బదులు నీ మంచితనము, నీ కుటుంబము తర్ఫీదు వలననే అనుకొని నీకు నీవే ఘనత ఆపాదించుకుంటావు. గలతీయులు ఆత్మ నియమము నుండి తొలగిపోయి శరీర నియమమునకు వచ్చుచున్నారు. వారి భక్తి మానసికమైన భక్తి. వారి ఆచారముల నిమిత్తము వారు గర్వించుచున్నారు. మనది ప్రత్యక్షపరచబడిన భక్తి. ప్రభువైన యేసు మరణ పునరుద్ధానముల వలన అది మనకు అందించబడి ఉన్నది. నీ కుటుంబ గర్వమును తీసివేసి దేవుని వాక్యానుసారంగా లేని నీ తల్లిదండ్రుల పాపమును ఒప్పుకొనవలెను. చాలామంది తమ కుటుంబ క్రమశిక్షణను బట్టి గర్విస్తారు. నిజమైన వెలుగు మనలోనికి వచ్చినప్పుడు ఏది తప్పో మనము చూస్తాము. వెలుగు ఇంకా ఎక్కువైనప్పుడు నీవదంతా పాపము అని చూస్తావు. నీ వ్యక్తిత్వము పాపంతో నింపబడినది. నీ మనసు మీద, నీ పురాతన భక్తి మీద నీవు ఆధారపడకూడదు అని నీవు తెలుసుకుంటే అది గొప్ప ఆశీర్వాదకరము. నీవు దేవుని మీద మరియు హృదయం యొక్క ఆలోచనలను, భావములను వివేచించే దేవుని వాక్యం మీద ఆధారపడాలి. నీవు దేవుని వాక్యాన్ని ధ్యానించుచున్నప్పుడు అది ఆత్మయు జీవమునై ఉన్నదని నీవు కనుగొంటావు. నిన్ను సరిచేసి నడిపించినట్లు దేవుని ఆత్మ మీద ఆధారపడము. అబ్రహాము యొక్క 2 కుమారుల మధ్య వ్యత్యాసమును పరిశుద్ధ పౌలు వివరిస్తున్నాడు. ఒకడు ఐగుప్తీయుడు. తల్లిలో ఐగుప్తు స్వభావము ఉన్నది. కొంతమంది హిందువులను వివాహము చేసుకోవాలనుకుంటారు. వారిని మార్చగలము అని అనుకుంటారు. ఒక మారు మనసు పొందిన వ్యక్తి హిందువును వివాహము చేసుకొనుట దేవుని వాక్యానుసారముగా తప్పు. ఆ వివాహము వారిని నాశనం చేస్తుంది. హాగరు కుమారునిలో ఐగుప్తు స్వభావము ఉన్నది. అతడు వాగ్దత్వ పుత్రుడైన ఇస్సాకును ఎగతాళి చేస్తూ ఉండేవాడు. కనుక ఇష్మాయేలును అబ్రహాము పంపించవలసి వచ్చినది. నీ యోగ్యతను బట్టి కాదు గాని కేవలము దేవుని కృప వలననే నీవు కాపాడబడుచున్నావు. నిన్ను స్వతంత్రునిగా చేసిన ఆ క్రీస్తు యొక్క స్వాతంత్ర్యములో స్థిరముగా నిలిచియుండుము. ఎం. దానియేల్ గారు.